నాయకత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం మహిళా బిల్లును వ్యతిరేక ఇండి కూటమి 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 డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేక ఇండి కూటమి డౌన్ డౌన్ మహిళా బిల్లును వ్యతిరేక ఇండి కూటమి డౌన్ డౌన్ అన్నా సైడ్ అన్న పెద్దయినా మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. నిన్నటి రోజున పార్లమెంట్ లో జరిగిన విషయం దేశ ప్రజలందరూ గమనించారు. మహిళా లోకానికి సంబంధించి నిన్న చీకటి దినంగా పరిగణించాల్సిన అవసరం. దాదాపు 3 దశాబ్దాలుగా భారతదేశంలో మహిళలు ఏదైతే మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారో, వారు కలలు కంటున్నారో, వారి ఆకాంక్షలను వారి కలలను చిదిమేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఏ విధంగా మహిళా బిల్లును వ్యతిరేకించి బిల్ పాస్ కాకుండా అడ్డుకునిందో మొత్తం భారతదేశ ప్రజలందరూ ఈరోజు చూస్తున్న పరిస్థితి. 30 ఏళ్లకు ముందు నుంచి ఓట్ బ్యాంక్గా వాటిని వాడుకుంటూ మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదించకుండా కేవలం ఎన్నికల సమయంలో ఒక ప్రచారాస్త్రంగా చేసిన కాంగ్రెస్ పార్టీ 2023లో నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లును తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. కానీ జనాభా లెక్కలు తీయడం లేట్ అవుతోంది కాబట్టి 2029 నుంచి అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పరిస్థితి 2023లో. కానీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎన్నికల సమయంలో 2029లో వాళ్ళకు రిజర్వేషన్ అమలు చేయాలని ఈరోజు సవరణ పెడితే మాత్రం కాంగ్రెస్ దాని నేతృత్వంలోని పార్టీలు అడ్డుకున్నాయి. మహిళలను ఎదగనీయకుండా కేవలం వంటగదులకు పరిమితం చేయాలనే వారి దుష్ట పన్నాగానికి ఇది పరాకాష్ట. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన అడ్డుకున్నారు. నియోజకవర్గాలు 50% పెంచడం వల్ల ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగిందని ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. అదే జనాభా ప్రాతిపదికన కానీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలోనూ 50% పార్లమెంటు, అదేవిధంగా 50% అసెంబ్లీ స్థానాలు పెంచితే రేపు జనాభా లెక్కలైన తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని చెప్పినా కూడా వీరు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ముసుగులో డీలిమిటేషన్ అడ్డుకొని నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసిన వీరు ఈరోజు 2026 జనాభా లెక్కల తర్వాత ఖచ్చితంగా దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. దక్షిణాది రాష్ట్రాలను ముంచిన వ్యక్తులు ఎవరైనా అంటే కాంగ్రెస్ ఇండి కూటమి, భారతీయ జనతా పార్టీలో నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేయాలని చెప్పి ఈరోజు బిల్లు తెస్తే అడ్డుకున్న వ్యక్తులు. తద్వారా అనేక మంది కొత్త వారు, యువకులు, వివిధ వెనుకబడిన వర్గాల వారు పెరిగిన సీట్లలో మహిళలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వస్తే వీరి ఆటలు సాగవు. కాబట్టి మహిళా బిల్లును అడ్డుకోవడం వల్ల మహిళలను పార్లమెంట్లో అడ్డుకోవడం, నియోజకవర్గాల పునర్విభజన అడ్డుకొని యువతను, కొత్తగా వెనుకబడిన వర్గాల్ని పార్లమెంట్లోకి రాకుండా అడ్డుకుని వీరు దేశంలో మళ్లీ అరాచక పరిపాలన తేవాలనే ఉద్దేశంతో ఈ విధంగా అడ్డుకోవడం చాలా శోచనీయం. భారతీయ జనతా పార్టీ ముక్త కట్టంతో ఎన్డీఏ పక్షాలు దీన్ని ఖండిస్తున్నాయి. మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు. మీరే మహిళా లోకానికి అన్యాయం చేసి ఈరోజు మీ కోతిని మీరే తోకున్నారు. రాహుల్ గాంధీ గారు, కరుణానిధి గారు మీకు చెప్తున్నా, మమతా బెనర్జీ గారు మీరు ఒక మహిళ, ప్రియాంక గాంధీ గారు ఒక మహిళగా ఉండుకొని మీరు మహిళా రిజర్వేషన్ బిల్లులు అడ్డుకున్నారంటే మీరు మహిళా పక్షపాతులు కాదు, మహిళలకు ద్రోహం చేసిన వ్యక్తులుగా భారతదేశ చరిత్రలో నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో మహిళా లోకం ముక్త కట్టంతో మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. మీకు త్వరలోనే దీని ఎఫెక్ట్ ఏమని తెలిసి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మన భారత చరిత్రలో నిన్న జరిగిన ఒక నల్ల బ్లాక్ డేగా మనము అనుకుంటున్నాము. నారీ శక్తి వందన అనే చట్టాన్ని మన నరేంద్ర మోదీ గారు మహిళల్ని సబలీకరణ చేయాలా, పార్లమెంట్లో వాళ్ళ స్థానాన్ని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మహిళలకి నారీ శక్తి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు
వ్యతిరేకించారు ఓటు వేయకుండా. ఇది ఎంతో శోచనీయం. నెక్స్ట్ 2029 వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్కి సరైన బుద్ధి మన మహిళలందరూ చెప్తారని నేను ఈ విధంగా చెప్తున్నాను. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలకి మామూలు చదువుకునేటి ఇలాంటి రిజర్వేషనే కాకుండా చట్టసభల్లో సైతం 33% రిజర్వేషన్ ఉండాలనేసి ఈ యొక్క నారీ శక్తి అనే ఈ యొక్క రిజర్వేషన్ తీసుకొస్తే ఈ యొక్క బిల్లుని ఈ యొక్క ఇండి కూటమి మహిళలకి ఎంత పక్షపాతం అంటే మహిళల్ని జస్ట్ ఒక ఓట్ బ్యాంకుగా వినియోగించుకునే ఈ యొక్క ఇండి కూటమి ఈ యొక్క బిల్లుని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి దీనికి యావత్ భారతదేశం మొత్తము చూస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో సైతం ఈ యొక్క ఇండి కూటమి తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించాలి.